భారీ మొఘల్ సామ్రాజ్యాన్ని ఓ చిన్న రాజ్యం ఎలా ఓడించింది? కొండల మధ్య ధైర్యం, తెలివి, వ్యూహంతో చరిత్రను మార్చిన రోజు జనవరి 5, 17వ శతాబ్దం. మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని ఏలుతుంది. కానీ దక్కన్ ప్రాంతంలో ప్రజలు స్వాతంత్రాన్ని కలగాకని ఒక యోధుడు ఎదుగుతున్నాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రజల రాజు, ధర్మయుద్ధం చేసిన వీరుడు. మొఘలు అనుకున్నారు శివాజీని పూర్తిగా ఓడించాలి అని. అందుకే అతిపెద్ద సైన్యం, అత్యుత్తమ సేనాధిపతులు, భారీ ఆయుధాలతో సాల్హేర్ ప్రాంతం వైపు కదిలారు. సాల్హేర్ సహ్రద్రి పర్వతాల్లోకి కీలక కోట. ఇది పడితే మరాఠా స్వాతంత్రానికి ప్రమాదం. కానీ శివాజీ మహారాజ్ బలం సంఖ్యలో కాదు, వ్యూహంలో ఉంది. పర్వత భూభాగాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. శత్రువులను అలసటకు గురిచేశారు. అకస్మాత్తు దాడులతో మొఘల్ సైన్యానికి భయం నింపారు. ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది గొరిల్లా వార్ఫేర్ యొక్క అద్భుత ఉదాహరణ. జనవరి 5, 1671 యుద్ధం అద్భుతంగా సాగింది. భారీ మొఘల్ సైన్యం పర్వతాల్లో దారి తప్పింది. మరాఠా యోధులు గాలిలా వచ్చి మెరుపులా దాడి చేసి మాయమయ్యారు. ఫలితం మొఘల్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది. సాల్హేర్ కోట మరాఠాల చేతిలో నిలిచింది. ఇది ఎందుకు చరిత్రలో నిలిచిపోయిందో తెలుసా? మొఘల్ సామ్రాజ్యంపై ఓపెన్ ఫీల్డ్ యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించిన మొదటి మరాఠా విజయం. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక సామ్రాజ్యానికి వచ్చిన హెచ్చరిక, ఒక ప్రజల రాజ్యం పుట్టిన క్షణం. శివాజీ మహారాజ్ చెప్పిన సందేశం ఒకటే: సంఖ్య కాదు, సంకల్పం ముఖ్యం. అస్త్రాలు కాదు, ఆత్మవిశ్వాసం ముఖ్యం. జనవరి 5 మనకు గుర్తు చేస్తుంది భారత స్వతంత్ర పోరాటానికి విత్తనం వేసిన ఒక అద్భుత విజయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.